నన్ను వదిలేసి ఎలా వెళ్తావు? నా దారి నేను వెళ్ళిపోవాలి కదా. నాకు నువ్వు కావాలి. మరి చారునేం చేస్తావు? నాకేం సంబంధం? ఎవరి కోసమో మన ప్రేమని చంపుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన ప్రేమని మనమే గెలిపించుకుందాం. నువ్వు ఉండకుండా వెళ్ళిపోతాను అంటే నీతో పాటు నేను కూడా అమెరికాకు వచ్చేస్తాను. అమెరికాకి వెళ్తావా? ఎలా వెళ్తావో నేను చూస్తాను. బయటంతా ఆయనని చెడ్డవారని అనుకుంటున్నారు. నాతో చెడుగా ప్రవర్తించారనుకుని ఆయన్ని కాలేజ్ నుంచి అవమానించి తీసేశారు. పాపం ఆయన పోయిన ఉద్యోగాన్ని, గౌరవాన్ని తిరిగి సంపాదించుకున్నాకే మీకు అల్లుడు కావాలి అని ఆయన ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు నాన్న. నా వల్ల ఇంకా ఆయన బాధపడటం నాకు చాలా బాధగా ఉంది నాన్న. అందుకే నా వల్ల ఆ కాలేజ్లో ఆయన పరువు ఉద్యోగం పోయింది. అక్కడే ఆయనకి తిరిగి ఉద్యోగం ఇప్పిస్తే అలా అని ఆయనే అనలేదు నాన్న, నాకే అనిపించింది. నా వల్ల అంత నష్టపోయినా కొట్టినా ఆయన ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పటికి కూడా ఆయన మీ గౌరవం గురించి ఆలోచిస్తున్నారు నాన్న. మీ అల్లుడు కావాలంటే ఈ ఇంటి గౌరవం కాపాడే మనిషిగా రావాలని తపన పడుతున్నారు. మీరు అనుకుంటే ఆయనకి ఉద్యోగం వస్తుంది నాన్న. శౌర్యకి ఉద్యోగం ఇప్పించాలి, అంతే కదా? అవునన్నా, అవును. నా బిడ్డని కాపాడి నా దగ్గర చెడ్డవాడయ్యాడు. అతని విషయంలో నేను తప్పు చేశానమ్మా. ఆ తప్పు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాకుంది. నా గౌరవం గురించి ఆలోచించినప్పుడు నా అల్లుడి గౌరవం గురించి నేను ఆలోచించాలి కదమ్మా. మళ్ళీ ఆ ఉద్యోగం ఇప్పించి నా అల్లుణ్ణి గౌరవంగా నా ఇంటికి తెచ్చుకుంటాను. సంతోషమా? అల్లుడు కోసమే కాదమ్మా, నా కూతురు నా ఎదురుగా నిలబడి నన్ను మొదటిసారిగా నాకిది కావాలి నాన్నా అని అడిగింది. ఈ చిన్న కోరిక తీర్చలేకపోతే ఇక నేనే నాన్నని. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులెలా పంచుతావో అన్నీ మరచి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. దొంగ దాక్కు దాక్కు. ఎక్కడ దొంగలు అక్కడే గప్చు.
శ్రీను ఓకే. అరే బిట్టు బిట్టు ఇటు 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 ఇక్కడ 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 బిట్టు ఇటు బిట్టు అరే బిట్టు రామలక్ష్మక్క దొరికింది. 1 2 3. రమా రమా ఇక్కడ అరే ఇటు శ్రీను ఆద్య ఏంటి శ్రీను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదు కదా? అలా ఏం లేదు, నిజంగానే వెళ్తున్నాను. నన్ను వదిలేసి ఎలా వెళ్తావు? ఇంకా అలా మాట్లాడితే ఎలా శ్రీను? నా దారి నేను వెళ్ళిపోవాలి కదా. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మనం అనే మాట మర్చిపో. ఇప్పుడు నువ్వు నేను అంతే. అలా ఎప్పటికీ నేను అనుకోలేనే. నాకు నువ్వు కావాలి. మరి చారుని ఏం చేస్తావు? నాకేం సంబంధం? నాకు తెలియకుండా నా జీవితంలోకి వచ్చిన వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? వద్దాద్యా, ఎవరి కోసమో మన ప్రేమని చంపుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన ప్రేమని మనమే గెలిపించుకుందాం.
అది జరగదు శ్రీను, జరగదు. మన ప్రేమ కోసం మన ఇంటి పరువు తీసేద్దామా? మనం అనుకున్నది కాకుండా ఏదో జరిగిపోయింది. ఇప్పుడు పెద్దవాళ్ళని, ఇంటి పరువుని పట్టించుకోకుండా మన ప్రేమని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళందరూ ఏమైపోవాలి? ఈ ఇంటి గౌరవం ఏం కావాలి? ప్రేమ కోసం ప్రాణాలు చాలా మంది ఇస్తారు, కానీ పెద్దవాళ్ల కోసం తరతరాలుగా వస్తున్న ఇంటి గౌరవం కాపాడడానికి ప్రాణాలైనా ఇచ్చేలా ఉండాలి మనం. నేను ఇప్పుడు అవేమీ ఆలోచించే స్థితిలో లేను. చారుతో నేను కలిసి ఉండడం అనేది ఈ జన్మకి జరగదు. కనీసం కల్లారా చూసుకోవడానికి నువ్వు ఉండకుండా వెళ్ళిపోతాను అంటే నీతో పాటు నేను కూడా అమెరికాకు వచ్చేస్తాను. నువ్వు అక్కడికి వచ్చావని నా మనసు మార్చుకుంటాను అనుకుంటున్నావా? నీ మనసు మారొచ్చు, మారకపోవచ్చు. నువ్వు లేకుండా నా మనసును చంపుకుని నేనిక్కడ ఉండలేను. అందుకే నీతో పాటే నేను కూడా అమెరికాకు వచ్చేస్తాను. నీతో కలిసి బ్రతకకపోయినా కల్లారా నిన్ను చూసుకుంటూ అయినా బతికేస్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అమెరికాకి వెళ్తావా? ఎలా వెళ్తావో నేను చూస్తాను. అమ్మా 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 ఏంట్రా? జాబ్ వెతుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? 4 రోజులు విశ్రాంతి తీసుకో. అవునరా, నానా కష్టాలు పడి ఇప్పుడే కాస్త కోలుకున్నావు. ఇంతలో ఉద్యోగం కోసం తిరగడం ఎందుకు? ఇల్లు కదలకుండా ఉంటే బద్ధకం అలవాటైపోతుంది. అలా బయట తిరిగి ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కదా. సంపాదిస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి ఏం లేదు కదా. ఉన్నది ఖర్చు చేసుకుంటూ పోతే అది పోయాక సంపాదించే వయసు ఉండదు, ఓపిక ఉండదు. ఖాళీగా కూర్చుంటే వస్తుంది బద్ధకం తప్ప. నువ్వెప్పుడు మా మాట విన్నావు కాబట్టి. మీ మాట విననట్టుగా మీకు అనిపించిందేమో కానీ మీ మాట కాదని నేనేం చేశానమ్మా? ప్రాణంగా ప్రేమించిన రామలక్ష్మిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. వదిలేరా, అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అదొక పీడకలరా. అవన్నీ గుర్తు చేసుకోకపోవడమే మంచిది. సర్లే, ఇక్కడే ఉండరా. క్షేమంగా వెళ్ళి లాభంగా రారా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం బావుగారు. నమస్కారం బావుగారు. నమస్కారం అమ్మా. స్వయంగా మీరే వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చుంటారు. నేను శౌర్య కోసం వచ్చాను. శౌర్య, ఎలాగూ బయటికే బయలుదేరినట్టున్నావు కదా, రా, పనుంది. నేను జాబ్ ట్రై చేయడానికి బయలుదేరానండి. తర్వాత వెళ్ళొచ్చులే, రా. ఏంటన్నయ్య గారు, ఏదైనా ముఖ్యమైన పనా? వచ్చాక మీకే తెలుస్తుంది కదా. శౌర్య, నువ్వు రా. సరేనండి. ఇంకా అండి అంటూ అలా దూరంగా ఉండిపోతావా? మావయ్య అని పిలు. అలాగే మావయ్య. వెళ్ళరా, ఆయన పిలిచారంటే ఏదో పని ఉంటుంది. వెళ్ళు. ఏమండి, పదండి. ఏంటి బాబు, కూర్చోకుండా అలా చూస్తున్నావు? మీరు డ్రైవ్ చేస్తుంటే నేను వెనక్కి కూర్చోవడం బాగోదు మావయ్య గారు. నేను డ్రైవ్ చేస్తాను,
మీరు కూర్చుంటారా? ఏం? మీ అబ్బాయి ఉంటే మీరు వెనక్కి కూర్చోరా? ఏంటి ఆ అబ్బాయి వల్ల పరువు పోయే పరిస్థితి వచ్చింది కదా, మరి రఘురామయ్య ఆ అబ్బాయితో కలిసి వెళ్తున్నాడేంటి? కూతురు విషయంలో అంత తప్పు చేసిన వాడిని రఘురామయ్య క్షమించుంటాడా? ఆ అబ్బాయితో కలిసి ఆ బైక్ మీద పోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును. ఏంటో చూడరా, ఆ స్థానంలో మన ప్రశాంత్ ఉండాలి. అన్ని ప్లాన్లేసి వాడి కోసం అంత రిస్క్ చేస్తే చివరికి ప్రశాంత్ పనికి రాకుండా పోయాడు. శౌర్య వాడికి అల్లుడు కాబోతున్నాడు. ఇంతకీ ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ప్రశాంత్ అల్లుడై ఉంటే ఆ రఘురామ్ని ఒక ఆట ఆడించుండేవాణ్ణి. ఆ ఛాన్స్ మిస్ అయింది కదరా. నీకు ఆ రఘురాం మీద పగ తీర్చుకోవాలని ఉందే గాని అక్కడ ప్రశాంత్ ఉన్నాడా ఇంకొకడు ఉన్నాడా అన్నది నీకు ముఖ్యం కాదు కదా. ఆ ప్రశాంత్ ఉండుంటే మందులో కూర్చోబెట్టి మాటల్లో పెడితే మనం ఏం చెప్తే అది చేసేవాడు. వీడు అలా కాదు కదరా. రేయ్, ప్రతి వాడిని కలవడానికి కలుపుకోవడానికి ఒక దారి ఉంటుంది. కాంతం కనకం అన్నారు. ఆ ప్రశాంత్కి రామలక్ష్మి కావాలన్న బలహీనతను అడ్డం పెట్టుకొని వాడిని వాడేద్దాం అనుకున్నాం. వాడు పక్కకు పోయాడు. అదే కదా నా బాధ. వాడికి అమ్మాయి కావాలి. అదే రామలక్ష్మి. వీడికి ఏం కావాలో చేద్దాం. ఎలాంటి వాడైనా డబ్బుకు లొంగుతాడుగా. వీడు లొంగుతాడా? ప్రయత్నం చేస్తేనే కదా తెలిసేది. అయినా ఆ రఘురాం పెళ్లి చేసి కూతుర్నిస్తాడు కానీ డబ్బులు పెద్దగా ఇవ్వడు కదా. లేనిది ఇచ్చినప్పుడే అవతల వాడు మన గ్రిప్లోకి వస్తాడు. నువ్వు చెప్పింది బానే ఉందిరా, కానీ వాడు నన్ను తన్నాడు. అలాంటి వాడితో అవసరం వాడిదా మనదా? నీకు నిజంగా ఆ రఘురాం మీద పగ తీర్చుకోవాలనుకుంటే నీకున్న ఏకైక దారి ఆ శౌర్యనే. వాణ్ణి గ్రిప్లో పెట్టుకుంటే ప్రశాంత్ సాయంతో చేయాలనుకున్నవన్నీ వీడి సాయంతో చేద్దాం. నిజమేరా, మనకి కావాల్సిందా రఘురాం జుట్టు. అందుకు మూడో కంటికి తెలియకుండా ఎవడి కాళ్ళు పట్టుకుంటే ఏముంది. అది అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు మనం ఆ శౌర్య గారిని ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలనే చూడాలి. అవతలి వాడి అవసరం యువతల వాడికి బానిసను చేస్తుంది. ఆ అవసరం ఎప్పుడొస్తుందో కనిపెట్టుకొని ఉండాలి. కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇంకా ఈ క్షణం నుంచి మన పని అదే. ఆ శౌర్య గారిని మన గుప్పెట్లో పెట్టుకోవడం. పద. ఏంటే చారు, ఎప్పుడూ లేంది వంటగదిలోకి వచ్చావు? ఎలాగో వచ్చావుగా, ఆ స్టవ్ వెలిగించు, వంట చెయ్యాలి. కిరోసిన్ ఎక్కడా? గ్యాస్ స్టవ్కి కిరోసిన్ ఎందుకే? కిరోసిన్ ఎక్కడా? ఎందుకే? కిరోసిన్ తీసుకుని ఎక్కడికి తయారయ్యావు? తగలబెట్టుకోవడానికి. తగలబెట్టుకోవడానికా?